చిన్నశంకరంపేట మండలం చెన్నైపల్లి రైతులకు వరి పొలాలకు నీరు విడుదల చేసేందుకు ఇరు గ్రామాల రైతులు ఒప్పుకోవడం జరిగింది. చెన్నైపల్లి గ్రామానికి చెందిన రైతుల చివరి పొలానికి నీరు రావడం జరిగింది. ఈ విషయాన్ని గమనించిన గుర్తు తెలియని వ్యక్తులు కొందరు షాలిపేట నల్ల చెరువు తూములో మట్టి తుమ్మకంప వేసి నీరు బయటకు రాకుండా మూసివేశారు. విషయం తెలుసుకున్న చెన్నైపల్లి రైతులు నీటిపారుదల శాఖ అధికారులకు సమాచారం అందజేశారు. స్పందించిన అధికారులు వచ్చి చెన్నైపల్లి పొలాలకు నీరు అందించేందుకు తూము ద్వారా నీళ్లు వదిలారు. గమనించిన షాలిపేటకు చెందిన కొందరు రైతులు చెన్నైపల్లి పొలాలకు నీరు రాకుండా అడ్డకట్టలు వేయడం జరుగుతుందని, ఇప్పటికే కొంత శాతం పంటలు ఎండిపోయాయని అధికారులు స్పందించి వెంటనే నీరు విడుదల చేస్తే కనీసం 75% పంటలైనా పండుతాయని, పంటలు ఎండిపోతే అప్పుల పాలు అవ్వడం ఖాయమని ఇప్పటికైనా అధికారులు స్పందించి చెన్నైపల్లి రైతులను ఆదుకోవాలని వారు మొరపెట్టుకున్నారు. చెర్రలు ఇప్పుకున్నాము ఒకసారి వచ్చినాయి. ఇప్పుడు రాణిస్తలేరు షాల్పేట నలయేరు. ఇప్పుడు అధికారులు ఏమైనా న్యాయం చేయాలని కోరుతున్నాం. ఇప్పుడు తూమ్ల కంప నరికిరు, మట్టి పోసిరు, నీళ్ళు రాకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా మేము చెప్పినాం. చెప్తే ఏఈ గారు కూడా వచ్చిర్రు, తూమి ఇడిపించిర్రు, కానీ నీళ్ళు రాణిస్తలేరు. ఇప్పుడు ఏడ అడ్డం కట్టలు కట్టుతుర్రు. డి గారు కూడా ఫోన్ చేసినాం. డి గారు కూడా పంపిస్తామన్నారు. వచ్చిర్రు, ఈయన వచ్చిండు వెళ్ళిపోయిండు. ఏఈ వచ్చిండు వెళ్ళిపోయిండు. ఏం పట్టించుకుంటలేడు. ఆయన కూడా వచ్చి మేము మా వాళ్ళు ఉంటారు తూమి మీద కట్టకుండా ఉంటారు కానీ మాకు కాలపడదాం, మా బాధ్యత కాదు, మీరే కట్టుకోలే ఉండే అంటే షాల్పేటలో వచ్చి మొత్తం అడ్డం కడుతున్నారు. లొల్లికి వచ్చిర్రు. ఇప్పుడు దయచేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు డి కానీ ఏఈ కానీ ఇప్పుడు ఇంకొక 2 తాళ్ళు వస్తామై పొలాలు వండిపోతాయి. ఇప్పుడు పాలు దిశలో ఉన్నాయి. ఇంకొక 2 తాళ్ళు ఇప్పియగలరని కోరుతున్నాం.